ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒక నిబద్ధతతో కూడినటువంటి కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలి. పాలక మండలి ఉండాలి, నిధులు ఉండాలి. ఆ నిధుల్ని సద్వినియోగం పరిచేందుకు మనం ప్రభుత్వం నుంచి తోడ్పడించాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తా ఉంది. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు, మన ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా సంక్షేమం కోసం దాదాపు 18,000 పైచీలు కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది. అలాగే కార్పొరేషన్ల కోసం రాయితీ రుణాల కోసం దాదాపు 340 కోట్ల రూపాయలు కూడా కేటాయించిన పరిస్థితి అందరికీ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. సో కాబట్టి మాల సంక్షేమ కార్పొరేషన్ తరఫున రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం యొక్క నిబద్ధతకి అనుగుణంగా వారి యొక్క సహకారంతో రాష్ట్రంలో ఉన్నటువంటి మాల యువకులు సమాజం కోసం మాల సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేషన్ తరఫున ఎలాంటి అవకాశాలు కల్పించాలో, ఏ విధంగా వాళ్ళలో చైతన్యం తీసుకురావాలనో, ఏ విధంగా ఆర్థిక స్వావలంబన వైపు సమాజాన్ని నడిపించాలో దానికోసం కార్పొరేషన్ ఖచ్చితంగా పనిచేస్తుంది. దానికోసం నిన్ననే పాలక మండలి కూడా త్వరలో సమావేశం అయ్యి నిర్ణయించి గతంలో ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో కార్పొరేషన్ ద్వారా అమలు పరిచినాయి వాటన్నిటిని కూడా మళ్ళీ తీసుకొచ్చి వాటిని అమలు పరిచి మళ్ళీ కార్పొరేషన్కి కొత్త జవసత్వాలు నింపేదానికి ప్రయత్నిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.